బంగారం అండి 1,00,000 ప్రతి తులంకి చేరుకున్నది ఇవాళ. అయితే లాస్ట్ ఇయరు 70,000 ఉన్నప్పుడు 67, 70,000 ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ అడిగాడు, అరే నువ్వు బంగారం బంగారం అని వీడియోస్ అంటాను, బంగారం కొనుక్కోమని, ఎంత కొనాలిరా అన్నాడు. అయితే నేనన్నా, బాబు 2 చెడ్డీలు అండర్వేర్లు, 2 బనియన్లు, ఈ 4 తప్పించి నీ ఉన్న ఆస్తి అంతా అమ్ముకొని బంగారం కొనొచ్చురా, అంత గట్టిగా చెప్తాను నేను. నువ్వు చేస్తే నీ భవిష్యత్తు బంగార భవిష్యత్తు అయిపోతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది, ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఆయన చెప్పిన. అయితే వినలేదు, కొద్దిగా కొనుక్కున్నాడు. ఇవాళ అప్పటి నుంచి ఇప్పటికీ 50% పెరిగిందండి రేటు. అయితే విషయం ఏంటంటే, ఈ ఛాన్స్ మళ్ళీ అందరికీ ఇస్తాను మీకు. ఈ ఛాన్స్ కూడా ఇక్కడి నుంచి అయితే మీరు 1 year వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు దీపావళి దాకా వెయిట్ చేస్తే, దీపావళికే 1,00,000లో ఇవాళ కొంటే 1,50,000 దాకా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. నా ప్రకారం 90% ఛాన్సెస్ ఉన్నాయి. దానికంటే ఎక్కువనే కావాలి, కానీ తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనబడట్లేదు. అయితే నేను నా టైం మెషిన్లో చూడండి, మా ఛానల్లో 50 పైన వీడియోస్ ఉన్నాయి గోల్డ్ పైన. ఎందుకు అవుతుంది అనేది డీటెయిల్ అనాలిసిస్ ఇంగ్లీష్లో ఇచ్చాను, హిందీలో ఇచ్చాను, తెలుగులో మాత్రం ఫస్ట్ వీడియో ఇది. అయితే మీరు డీటెయిల్గా డాలర్ అనేది కుప్పకూలుతుందండి. అది అమెరికా కావాలని చేసే నాటకం, ఇది ఒక గేము. వాళ్ళ అంత అప్పులంతా డాలర్లు ఉన్నాయి కాబట్టి ఆ డాలర్ని ఖతం చేసేస్తే అప్పులు కూడా తీరడం ఈజీ అవుతుందని. ఎందుకంటే 2-3 years వెయిట్ చేస్తే, అదే వాళ్ళు ఈ గేమ్ ఆడకుంటే 2-3 yearsలో అమెరికా అయిపోతుంది సంగతి. అది తెలుసు కాబట్టి ట్రంప్ ఈ గేమ్ ఆడుతాండ్రు. ఈ గేమ్లో డాలర్ కుప్పకూలిపోతే గోల్డ్ అనేది ఎక్కడో వెళ్ళిపోతుంది. డాలర్కి ఆల్టర్నేటివ్ రిజర్వ్ కరెన్సీ కానీ గ్లోబల్ కరెన్సీ కానీ ఏది ఉన్నా కూడా గోల్డ్ రావాల్సింది దాని మధ్యలో. అందుకని గోల్డ్ అనేది ఎక్కడో వెళ్ళిపోతుందండి. మీరు ఇప్పటికీ ఎవరైనా చెప్పారు, మీకు బ్యాంకులో పనిచేసిన మేనేజర్ ఉన్నా, CEOs ఉన్నా, ఎంత పెద్ద మనిషి ఉన్నా, మీకు ఇండియాలో ఒకవేళ ఆయన చెప్పిండు కదా, ఫలానా చెప్పిండు కదా అని చూసుకోకండి. వాళ్ళకందరికీ ఈ మాటలు తెలియదు. నేను 1 year నుంచి 50 పెద్ద రీజన్స్ గోల్డ్లో ఎందుకు పెరుగుతుంది అనేది నేను పదే చెప్తాను. నా వీడియోస్ వాచ్ చేయండి. మీకు తెలిసిన రిలేటివ్స్లో ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆ వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళు చెప్తారు ఎందుకు అవుతుంది అనేది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే బంగారం అనేది 50% రైజు దీపావళి దాకా, ఇట్లాంటి ఛాన్స్ 6,000 సంవత్సరాల బంగారం హిస్టరీలో రాముడు కాలం నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదండి ఈ ఛాన్సు. మీకు లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ మళ్ళీ వస్తుందంటే మీకు డబల్ ధమాకా అండి ఛాన్సు. ఈ ఛాన్సు మీరు తప్పనిసరిగా యూజ్ చేయాలి. మీ కెపాసిటీని బట్టి బంగారం కొనుక్కోండి. ఒకవేళ మీకు అప్పులు బాగుంటే బంగారం కంపల్సరీ కొనాలండి. మీ అప్పుల్ని తీరే కెపాసిటీ అంతగా పైసలు అనేది ఉండవు. ఇక ఆ పైసలు అనేది సంపాదించడం కూడా కష్టమైపోతుంది. అందుకని ఆ అప్పులు పే చేయడం మీకు చాలా కష్టమైపోతుంది. మీరు బంగారం అనేది కొనుక్కుంటే ఆ అప్పుల్ని తీర్చే కెపాసిటీ ఒక ముక్కతో తీర్చేయచ్చు. అందుకనే మీరు బంగారం మాత్రం కంపల్సరీ కొనండి. ఎంత కొనండి అనేది ఇంపార్టెంట్ కాదు, కొన్నంత కూడా మీకు చాలా మేలు జరుగుతుంది. ఈ కంపల్సరీ కొనండి, వెయిట్ చేయకండి, వీళ్ళు జనాల మాట వినకండి. వాళ్ళకందరికీ తెలియదు. నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఈ బేసిస్ ఏంది అనేది, రీజన్స్ ఏందని. మ్యాక్రో ఎకనామిక్స్ బిగ్గెస్ట్ రీజన్స్ని పట్టి నేను ఈ వీడియోస్ రాస్తాను, రోజు చెప్తాను. 5,000 ఫ్యామిలీస్ దాకా నా మెసేజ్ చేరుతుంది. ఆల్రెడీ 2,000 క్రాస్ అయిపోయినాయి. ఇంకో 3,000 మీరు ఇండైరెక్ట్లీ క్రాస్ అవుతాని, కాకుంటే నాకు డైరెక్ట్ తెలియదు. మీరు మాత్రం ఖచ్చితంగా సేఫ్ ఉండండి. బంగారం అనేది ఒక బంగార భవిష్యత్తుకి అందరూ కొనాల్సిందే. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ అనౌన్స్ చేయాలి, అందరూ బంగారం కొనుక్కోండి అని, కాకుంటే చేయట్లేదు. కాకుంటే మీరు మాత్రం కంపల్సరీ బంగారం అనేది కొనుక్కోవాలి.